మీకు ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. చూపించే ముందు ప్రస్తుతం నేను ఉయ్యూరులో ఉన్నాను. ఉయ్యూరులో ఒక ఫ్యామిలీ, రిటైర్డ్ ఫ్యామిలీ ఉన్నారు. ఒకసారి ఫస్ట్ ఆ ఫ్యామిలీని ఒకసారి మీరు చూడండి. భార్య భర్తలు ఇద్దరు కూడా ఒక చిన్న ఇంట్లో ఉంటున్నారు. వెనకాల ఉయ్యూరు టౌన్ సీఏ ఉన్నారు. ఇదంతా కూడా ఏం జరిగిందని మీకు చెప్పే ముందు ఒక్కసారి ఈ వీడియో ఒకసారి చూడండి. సార్ యు ఆర్ విజిబుల్ సార్. సార్ యు ఆర్ విజిబుల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్ యూ సార్. You are still visible sir. अपना अपना मुंह दिखाया है इसलिए बोल Please wait. Don't you have shy to do such things? Elderly people, don't you have shy? Bastard, what are you doing? Where are you from? Come visible to me. Mr. Sivasankar, now you break the national secret. Now, What are you talking? What are you doing? Don't you have shy? remember, we will catch you. We will put you behind the bus. చూశారు కదా, ఆ వీడియోలో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఉన్న వాళ్ళే. సో ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ సిఐ గారు కూడా ఉన్నవాళ్ళే. అసలు ఏం జరిగింది అనేది మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది కదా. ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్స్ ఎంత దారుణంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే భయభ్రాంతులకు గురి చేసేస్తున్నారు. డబ్బులు గుంజుకోవడానికి ఎన్ని ప్రయత్నాలన్నా చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టారు ఉయ్యూరు టౌన్ సిఐ రామారావు గారు. సో రామారావు గారి దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. సార్ శివశంకర్ గారు, సార్ యాక్చువల్గా ఏం జరిగింది? మిమ్మల్ని సైబర్ అటాక్ మీ మీద జరగడానికి ప్రధాన కారణం ఏంటి? ఫస్ట్ సార్ ఒక ఆడియో కాల్ వచ్చింది సార్. ఆడియో కాల్ వచ్చి నేను ట్రాయ్ డిపార్ట్మెంట్ నుంచి నా ఐడి సోన్సో, నా పేరు సోన్సో, మీరు 7th January 2026 ముంబైలో ఎయిర్టెల్ షాప్లో ఒక సిమ్ తీసుకున్నారు, ఆ ఫోన్ నెంబర్ ఇది, మీరు తీసుకున్నారా అని అడిగాడు సార్. నేను తీసుకోలేదు, అసలు ముంబై రాలేదన్నా. మీరు ముంబై రాలేదా అన్నాడు. రాలేదన్నా సార్. అసలు ముంబై మీకు తెలీదా అన్నాడు. 1980లో వచ్చానండి నేను, తర్వాత రాలేదన్నా. ఓ మీరు సూపర్ సీనియర్ సిటిజన్ కాబట్టి మిమ్మల్ని ఆన్లైన్లోనే చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, మీరు రాలేరు ఇక్కడికి, లేకపోతే మీరు ముంబై క్రైమ్ బ్రాంచ్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇమ్మీడియట్గా అనేసి, సరే ఒక పని చేద్దాము, మీరు మీ పేరుతో ఉన్నది అది, మీరు కొనలేదంటున్నారు, మీ పేరుతో ఒక ఆధార్ కార్డులు ఇవన్నీ ఉన్నాయి, సో మీకు ఇప్పుడు సిబిఐ ఆఫీసర్కి కనెక్ట్ చేస్తున్నాను, వారికి చెప్పుకోండి అని చెప్పని అన్నాడు. ఆయన వచ్చారండి, ఇంకో ఆయన ఆఫ్లైన్లో వచ్చారు. ఇట్లాగే వీడియో కాల్ పెడుతున్నానండి, రికార్డ్ అవుతూ ఉంటుంది, అది మీరేం భయపడకుండా చెప్పండి అన్నాడు. మీ వెనకాల మేము ఉన్నాము, సైబర్ అటాక్లు తర్వాత మనీ లాండరింగ్ చాలా జరుగుతున్నాయి, దాన్ని మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం కోసమే మేము మిమ్మల్ని ఆన్లైన్లో తీసుకుని మాట్లాడుతున్నామండి, మీరేం వర్రీ అవ్వద్దు, మీకు అందరికీ మేము వెనకాల ఉన్నాం, సిబిఐ ఆఫీసర్ మాట్లాడినాడు. ఆయన అన్నాడు చెప్పండి అన్నారు. మీ పేరు చెప్పండి. చెప్పిన తర్వాత మీరు ఫోన్ కొన్నారా అని అడిగాడు. లేదన్నాను. మీరు ముంబై రాలేదన్నా. మీరు ఎక్కడ ఉంటారన్నారు. ఆంధ్రాలో ఎక్కడ ఉంటాను. ఓ అంత నుంచి రాలేరు, మీరు జస్ట్ లైక్ మై ఫాదర్ అండ్ మదర్, మేము చాలా చిన్నవాళ్ళు, మీరు చాలా పెద్దవాళ్ళు కాబట్టి మిమ్మల్ని ఆన్లైన్లోనే చేసుకుంటాము, రికార్డ్ చేసుకుంటాము, మీరు చక్కగా మాతో సహకరిస్తే మీకేం ఇబ్బంది ఉండదండి. ఇంతకీ వ్యవహారం ఏంటంటే నరేష్ గోయల్ అని ఆయన చెప్పడం ఫస్ట్. నరేష్ గోయల్ అని ఆయన 538 కోట్లతో మనీ లాండరింగ్ చేశాడు. చేసిన తర్వాత అందులో ఆయన 3rd డిగ్రీ ఉపయోగించి ఆయన్ని మనం ప్రశ్నించాం. మేము చేసేప్పటికీ 247 డెబిట్ కార్డులు బయటపడ్డాయి అని ఫోటో పెట్టాడండి. ఆయన చూసారు ఎప్పుడు అన్నారు. చూడలేదన్నా. ఫోటో పెడుతున్నా చూడండి అన్నాడు. పెట్టాడు. తర్వాత మీరు మీ కార్డు ఉందండి ఇక్కడ, డెబిట్ కార్డు హైలైట్ అది ఒక్కటి చేస్తున్నాను చూడండి అన్నాడు. ఎట్లా ఇస్తారండి, నాకు ఆల్రెడీ లైవ్లో ఉన్న డెబిట్ కార్డు ఉంది, కెనరా బ్యాంక్ ఎట్లా ఇష్యూ చేసిందన్న అంటే అక్కడ ఫేక్ న్యూస్ చెప్పాడు. మళ్ళీ మీరు ఇంకో ఫోటో పంపిస్తున్నాను చూడండి అని. హీఈస్ ద సీనియర్ మోస్ట్ అఫీషియల్ ఆఫ్ ది కెనరా బ్యాంక్. హీఈస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్. వాళ్ళే కాదండి, మా సిబిఐలో కూడా ఉన్నారండి, వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు. అందుకే మేము కాన్ఫిడెన్షియల్గా మిమ్మల్ని మేము చూడకూడదు, మీరు నన్ను చూడకూడదు కాబట్టి నేను రావట్లేదు, మీది రికార్డ్ అవుతుంది, మీరు చక్కగా మాతో కోఆపరేట్ చేయండి, మీకు ఏం జరగకుండా మేము చూస్తాం అన్నాడు. ఓకేనండి అన్న. తర్వాత అయిపోయిన తర్వాత మీకు 20 లక్షలు క్యాష్ డిపాజిట్ చేశాడు మీ కెనరా బ్యాంక్లో, 5 లక్షలు మీకు క్యాష్ ఇచ్చామంటున్నారు వాళ్ళు అట్లా చెప్పారు అన్నాడు. నేను తీసుకోలేదండి అన్న. ఆర్ యూ షూర్ అన్నాడు. ప్లీజ్ వెరిఫై అవర్ బ్యాంక్ రికార్డ్ సార్ త్రూ అఫీషియల్స్ అన్న. సరే ఓకే, అట్టయితే మేము చూసుకుంటాం, అది కోర్టు చూసుకుంటాం సార్, అది మా పని కాదు అని. ఓ పని చేయండి, మీదంతా రికార్డ్ అవుతుంది కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, మీరు ప్రొఫెషన్ ఏమిటి, మీ క్వాలిఫికేషన్ ఏంటి అన్నాడు. చెప్పాను, తనే చెప్పింది, మీరు హిందీ చెప్పింది. సరే నాతో ఇంగ్లీష్లో మాడమన్నాను, ఆయన ఆవిడతో హిందీలో మాడు అని నాకు చెప్పినవన్నీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాడు హిందీలో. ఆయన ఇవన్నీ చేస్తున్నప్పుడు అంటే కంగారు పడ్డం చాలా కామన్ సార్.
కంగారు పడిపోతూ ఉంటాం, అంటే మన ఇక్కడ పొరపాటు చేశానా అనే ఫీలింగ్ వస్తుంది కదా. సో ఇట్లా మాట్లాడినప్పుడు మీరేమనుకున్నారు, అంతా రియలే అనుకున్నారా? రియల్ అనుకుంటూ, కానీ నేను తప్పు చేయలేదు, కాన్ఫిడెంట్గా మాట్లాడానండి. కాన్ఫిడెన్స్ లేకపోతే తడబాటు వస్తుంది. పైగా నేను ఒరిజినల్గా ఇంగ్లీష్ మీడియం అని కాదు, కానీ నేను ఆశ్చర్యపోయానండి. నేను ఇంగ్లీష్ మాట్లాడానా, తడువుకోకుండా మాట్లాడాను. ఇట్లా గ్యాప్ కూడా రాలేదండి. తడువుకోకుండా మాట్లాడి చక్కగా అన్నిటికీ సమానం చెప్పాను. సార్ యూఆర్ ఫుల్లీ కోఆపరేటెడ్ విత్ మీ. సో ఈ రికార్డ్ అంతా నేను ముంబై ఎంసీబీ అని ఉంది, ముంబై క్రైమ్ బ్రాంచ్ ఉంది, ఆఫీసర్ లైన్లోకి వస్తాడు, మీరు ఆయనతో మళ్ళీ చెప్పండి, ఆయన ఎవడితే చెప్పండి అన్నాడు. ఐ థింక్ బోత్ ఆర్ సేమ్. మీరు కరెక్ట్గా మాట్లాడండి, ఉన్నదన్నట్టు చెప్పండి, మేము సేవ్ చేస్తాం. సిబిఐ సేవ్ చేస్తుంది, మేము అంతా సేవ్ చేస్తే మీకు ఏం ప్రాబ్లం లేకుండా మేము రిపోర్ట్ సబ్మిట్ చేసిన దాన్ని బట్టి మీ మీద ఉన్నటువంటి కేసు తొలగించబడుతుంది అనేటప్పటికి సరే అని చెప్పానండి. నేను దీన్ని సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేస్తానండి, రేపు పొద్దున మీకు ఆయన నుంచి లైవ్ టెలికాస్ట్ ఉంటుంది, మీరు ఆయనతో కూడా చక్కగా ఇవన్నీ మాట్లాడండి, ఆయన ఏం అడిగితే చెప్పండి అన్నాడు. సరే సార్ అన్న. మీ కాల్ని రేపు పొద్దున్నకి సుప్రీంకోర్టులో నుంచి మీ హీరింగ్ ఉంటుందని చెప్పారు. నేను పంపించేశానండి, ఎప్పుడు ఉంటుందో రేపు పొద్దున్న నాకు వాళ్ళు చెప్తారండి అన్నాడు. మర్నాడు పొద్దున్న 9 గంటలకు మీరు రెడీగా ఉండండి ఇక్కడ అన్నాడు. కూర్చున్నాం సార్, మొన్న పొద్దున్న కూర్చున్న తర్వాత హలో అన్నాడు. వచ్చారు ఉన్నారు కదా అన్నాడు. సరే ఇప్పుడు నేను కనెక్ట్ చేస్తున్నాను, మీకు చీఫ్ జస్టిస్ లైన్లోకి వస్తారు, నేను మీరు వాళ్ళు రావంగానే హానరబుల్గా లేచి నుంచోండి చాలు అన్నాడు. సరే మామూలుగా నుంచున్నాము. అప్పటికి ప్లీజ్ సిట్ డౌన్ మిస్టర్ శివశంకర్ అండ్ భారతలక్ష్మి అన్నాడు. కూర్చున్నాము. ఆయన క్వశ్చన్స్ వేశాడు. సార్ మీరు ముంబైలో ఫోన్ కొనుక్కున్నారా, ఈ నెంబర్ మీదేనా అని అడిగాడండి. సేమ్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్ అడగంగానే నాకు 100% తేలిపోయింది సార్. సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి నన్ను ఆ క్వశ్చన్ లైవ్లో అడుగుతారా అనేది నాకు అప్పుడు అసలు 100% క్లియర్ అయిపోయింది. 8 అవర్స్లో ఇస్తూ వాళ్ళు జడ్జి గారు చెప్తారు, రిలీజ్ చేస్తారు, అది మీకు ఇచ్చేస్తాము. సో మీరు రిలీవ్ అవ్వచ్చు, ఈ కేసు నుంచి రిలీవ్ అవ్వచ్చు. ఈ ఫోన్ మాత్రం ఇలాగే ఉంచండి, జారీ చేయండి, ఇలాగే దీన్ని ఏం పని చేయొద్దు అని చెప్పారు. అది వాళ్ళు మాకు ఇచ్చింది. వాళ్ళు 9 లైన్లోకి వస్తారు కదా, మేము మా పనులను కంప్లీట్ చేసుకుని లైన్లో ఉంది ఆ తలుపులు వేసిన బండి తీసుకుని బయటికి వెళ్ళిపోయామండి. 8 బయటికి వెళ్ళిపోయాం. టిఫిన్ తిందాం, బయట తిందాం, మా తమ్ముడు వంటికి తిందామని అయ్యేటప్పటికి చివరికి చేసి సార్తో మాట్లాడాలి. నేను డైరెక్ట్గా వెళ్ళనా అని మా తమ్ముడిని అడిగితే ఇక్కడే ఆఫీసు, నేను మాట్లాడిస్తానని ఫోన్ చేశారండి. ఫోన్ చేసినప్పుడు సార్ వెంటనే రియాక్షన్, నేను విజయవాడలో ఉన్నాను, నేను మీకు హెల్ప్ చేసి నేను ఉన్నాను, మీ వెనకాల భయం వద్దు. సిఐ గారికి చేశారు మీరే, అంటే లైన్లో ఉన్నప్పుడే మీరు పోలీసులు కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళు అప్పుడు వెళ్ళిపోయారు. నిన్న పొద్దున వెళ్ళా నేను బయటికి. నిన్న పొద్దున కాంటాక్ట్ చేశాం మా తమ్ముడు ద్వారా, నేను చేయలే అనేసి కాంటాక్ట్ చేస్తే ఆయన అన్నారు, సార్ మీరు ఎక్కడున్నా నేను వచ్చేస్తాను, డైరెక్ట్ ఫోన్ చేశారు సార్ నాకు ఆయన. అప్పుడు నాకు నేను బలం వచ్చి సార్ మేము వెయిటింగ్ అన్నాను. సరే ఆయన వచ్చారు, ఇక్కడనే సెటప్ చేసుకున్నాం, మాట్లాడాము. ఈ తర్వాత మీకు తెలిసిందే నాకు ఆయన సిఐ రామారావు గారు వాళ్ళ డిపార్ట్మెంట్ అంతా ఐ విల్ గ్రేట్ఫుల్ దెమ్, ఐ విల్ థ్యాంక్ఫుల్ దెమ్. తర్వాత నేను సెటప్ చేసిన తర్వాత 9 నేను అన్నాను, ఏంటి లేట్ అయిన 3 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం మేము, ఎందుకని మీరు లైన్లో లేరు అన్నాడు. సార్ నాకు చిన్న మోషన్స్ వస్తే సెలైన్ పెట్టుకుని ఇప్పుడే వచ్చానండి, 11:30 అయిపోయింది, ఇప్పుడే వచ్చాను బయటికి, ఇప్పుడే వచ్చాను హాస్పిటల్ డైరెక్ట్గా వచ్చాను. టేక్ మిల్క్ అండ్ కాఫీ ఆర్ దట్ వాటర్ అన్నాడు. ఐ విల్ కాల్ ఆఫ్టర్ 10 minutes or 20 minutes, టేక్ యువర్ ఓన్ టైం అన్నాడు. అనేప్పటికి నో సార్ ప్లీజ్ నేను వాటర్ తాగానన్నా. ఇవన్నీ సెటప్ రెడీగా ఉన్నాయి కదా, మళ్ళీ మనం లేట్ చేయకూడదు అనేప్పటికీ సరే ఓకే, ఇప్పుడు మీకు ఒక సార్ సుప్రీం కోర్టు జడ్జి గారు పంపించినటువంటి ఇది పంపిస్తున్నాను, ఒక ఆర్డర్ చూడండి అన్నాడు. ఫస్ట్ పేజ్ పంపించాడు సార్. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా సీల్, గవర్నమెంట్ సీల్, దాని మీద షీట్ మీద పైన జస్టిస్ ఏదో గవాయ్ అని ఉంటుంది కదా సార్, ఆయన పేరు గవాయ్, టైప్డ్ మ్యాటర్, కంప్యూటర్ టైప్డ్ మ్యాటర్, కింద సీలు, ఆయన సంతకం, కింద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ ఉన్నాయి సార్. పెట్టాను, చదవండి మీరు పైకి అన్నాడు. పైకి చదివాను సార్. వితిన్ 7 days ఈ కింద ఫాలో అయ్యి వీటి ప్రకారం మీరు ఫాలో అవ్వండి, అప్పుడు మేము ఫైనల్ డెసిషన్ తీసుకుంటాం. మీరు ఇప్పుడు ఫాలో అయ్యే దాన్ని బట్టే మీ కేసు ఆధారపడి ఉంటుంది అందులో ఉంది. సెకండ్ పేజీలో మీరు మీ దగ్గర ఉన్నటువంటి షేర్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, సెక్యూరిటీస్ కానీ, గోల్డ్ కానీ, ఆర్నమెంట్స్ కానీ, బ్యాంక్ అకౌంట్స్ కానీ, తర్వాత సైట్స్, ప్రాపర్టీసు, పోస్టల్ సర్టిఫికెట్స్, ఎనీ సర్టిఫికెట్స్, జీమెయిల్, ఈమెయిల్ ఐడీస్ ఇంక్లూడింగ్ పాస్వర్డ్స్ అని అన్ని పేజీలకు చేసుకుంటూ వచ్చారు. 5 పేజీలు మొత్తం చేసుకుంటే ఇవన్నీ మీరు సబ్మిట్ చేయాలి. చేయలేకపోతే అండర్ సెక్షన్ సౌండ్స్ మీరు 3 to 5 years ఇంప్రిజన్మెంట్ ఆర్ 5 to 10 years ఇంప్రిజన్మెంట్ ఆర్
అకేషనల్లీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ బికాస్ దిస్ ఈజ్ ద మనీ లాండరింగ్ కేస్ అని చెప్పి కింద సైన్ చేసి పెట్టేశారు సార్. నాకు తెలుసు కదా సార్ అది వేకని. వాట్ ఈస్ దిస్ సార్? ఎస్టర్డే ఓన్లీ దే టోల్డ్ మీ యు ఆర్ సపోర్టెడ్ సిబిఐ, టుడే హీజ్ రివర్స్డ్, హీజ్ అవి రివర్స్ కనబడుతుంది మాకు, ఇదేమిటిది అంటే, లేదండి మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి, నీకు 20 minutes టైం ఇస్తున్నాను, చక్కగా కాఫీ నీళ్ళు తాగి మంచిలు తాగి అవి డాక్యుమెంట్స్ తీసుకొని ఇవన్నీ ఎప్పట్లో కంప్లీట్ చేసాం పూర్తిగా 20 minutesలో నాకు ఇమ్మన్నారు. 20 minutes ఇవ్వాలి, లేకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా హడావుడి చేస్తామని చెప్పి వాళ్ళ మొత్తం మీనింగ్ అదే కదండి. భగ్నం చేసింది ఎవరో కాదు, సిఐ రామారావు గారు. సార్ నిజంగా మీకు కంగ్రాట్స్ సార్. ఎందుకంటే ఈ వీళ్ళిద్దరూ చూస్తుంటే అంటే ఎవరో వీళ్ళు స్టేషన్కి వచ్చి వాళ్ళు పరిగెత్తున కంగారులో బీపీలు షుగర్లు పెరిగిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఈ మూమెంట్లో మీరు వచ్చి వీళ్ళని సేవ్ చేయడమే కాదు, వాళ్ళని కూడా మీరు ఆ వీడియోలు చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు మీ దెబ్బకి వాళ్ళు బెదిరిపోయి మొత్తం బ్లాక్ కూడా చేశారు. సో అసలు మీరు చెప్పండి, అంటే ఈ ప్రధానంగా వీళ్ళని ఎందుకు టార్గెట్ చేశారు? ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ డిజిటల్ అరెస్ట్ సంబంధించి బాగా టార్గెట్ చేసేది ఎవరైతే ధనవంతులు ఉన్నారో, వృద్ధులు ఉన్నారో, ఇటువంటి వాళ్ళని బాగా టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళ డేటా కూడా బయట దొరికే అవకాశం డార్క్ వెబ్లో ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఏ విధంగా దొరుకుతుందంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్స్ ఉంటాయి, ట్రెజరీ ఆఫీస్లో చిన్న చిన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇలాంటి చోట్ల డేటా దొరికే అవకాశం ఉంది. అలాగే యూఎస్ కాన్సులేట్ ఆఫీస్లో, పాస్పోర్ట్ ఆఫీస్లో చిన్న చిన్న ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళందరూ కూడా బయటికి ఎవరు వెళ్తున్నారు, ఎవరు వర్క్ చేస్తున్నారు, రెగ్యులర్గా ఫారెన్ విజిట్స్ చేసేది ఎవరు, ఇటువంటి డేటా. అలాగే మా సూపర్ మార్కెట్స్లో కానీ, గోల్డ్ షాపుల్లో కానీ, ఇలాంటి చోట్ల ప్రతి చోట కూడా ఎవరైతే ఎక్కువ డబ్బు స్పెండ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన డేటా ఈజీగా దొరికే అవకాశం ఉంది. ఆ డేటాని చిన్న చిన్న ఎంప్లాయీస్ దాన్ని థెఫ్ట్ చేసి అలాగే డార్క్ వెబ్లో పెట్టి అమ్మేసి అవకాశం ఉంది. ఆ డార్క్ వెబ్లో డేటా కలెక్ట్ చేసుకుని ఇటువంటి అఫెండర్స్ ఇండియన్ నెంబర్స్ నుంచి కంబోడియాలోనో లేదంటే మయన్మార్లోనో అలాంటి చోట్ల ఉంటూ ఇండియన్ నెంబర్స్ వాట్సాప్ అక్కడ యాక్టివేట్ చేసుకుని ఇలాంటి క్రైమ్ అంతా చేస్తూ ఉంటారు. దీంట్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ డేటా వాళ్ళ దగ్గర ఉన్నట్టుంది. సార్ వాళ్ళని టార్గెట్ చేశారు. యాక్చువల్గా మీకు ఇన్ఫర్మేషన్ రాగానే బేసిక్గా అంటే తప్పుగా అని కాదు సార్, బేసిక్గా ఎట్లా ఉంటుందంటే పోలీసులు అనగానే సైబర్ క్రైమ్గా అంటే వచ్చి కంప్లైంట్ ఇచ్చాక చూడొచ్చులే అనే ఫీలింగ్ ఉంటుందేమో చాలా మంది జనాల అభిప్రాయం సార్. అందరికి కూడా అదే, అంటే ఫోన్ చేస్తే రోజుకు 100 calls వస్తూ ఉంటాయి బట్ మీరు అలా కాదు, ఒక్క కాల్ వస్తే ఇమీడియట్గా లైవ్లో ఉండగా వాళ్ళని పట్టుకున్నారు. అది ఏం జరిగింది సార్ స్టోరీ? మేము ఈ మధ్యకాలంలో మా జిల్లా ఎస్పీ విజయసాగర్ నాయుడు ఐపీఎస్ గారు ఈ సైబర్ క్రైమ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సైబర్ క్రైమ్ ఎక్కడ రిపోర్ట్ అయినా సరే మేము దాంట్లో డీప్గా ఎంక్వైరీ చేస్తున్నాం. ఈ పర్టికులర్ కేసులో నాకు ఎప్పుడైతే కాల్ వచ్చిందో అతను ఇంకా లైన్లోనే ఉన్నారని చెప్పారు. ఇది చాలా అరుదైన సన్నివేశం. చాలామంది ఈ క్రైమ్ అంతా కంప్లీట్ అయ్యే వరకు కూడా 1 వారం రోజులు, 10 రోజులు, 2 రోజులు, 3 రోజులు లైన్లోనే ఉండి ఈ డబ్బులని ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మాత్రమే మనకు రిపోర్ట్ వస్తుంది డిజిటల్ అరెస్ట్లో. పర్టికులర్ దీంట్లో లక్కీగా ఏం జరిగిందంటే మన వాళ్ళకి కొంచెం టైం దొరికింది. ఆ టైంలో నాకు సమాచారం ఇచ్చారు. ఇమీడియట్గా నాకు అర్థమైంది ఇది డిజిటల్ అరెస్ట్ అని చెప్పి నేను వెంటనే ఇక్కడికి వచ్చి మన వాళ్ళకి బ్రీఫ్ చేసి ఈ విధంగా మాట్లాడండి, అతన్ని లైన్లోకి వచ్చి ఈ విధంగా చేయండి అని చెప్తే శివశంకర్ గారు ఎగ్జాక్ట్గా మేము ఎలా అయితే చెప్పామో ఆ విధంగా మాట్లాడారు. చివరికి అతను లైన్లోకి వచ్చారు. మాకు అప్పటివరకు మేము కలెక్ట్ చేసుకోవాల్సిన డేటా కూడా మేము కలెక్ట్ చేసుకున్నాము. లైన్లోకి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు పర్టికులర్గా బ్లాక్మెయిల్ చేసి స్థాయికి వచ్చేస్తారు. స్థిర చరాస్తుల వివరాలు, అలాగే సెక్యూరిటీస్, బాండ్స్, డిపాజిట్స్, గోల్డ్ అన్ని వివరాలు కూడా తీసుకుంటున్నారు. తీసుకుని ఇంకా ఫైనల్గా ఇంకో 2 గంటల్లో ఈ వృద్ధుల్ని బాగా భయపెట్టి అవంతా ట్రాన్స్ఫర్ చేయించుకుని వ్యవహారం చేయబోతారని చెప్పి అర్థమై నేను ఇంటర్వ్యూన్ అయ్యి మధ్యలోకి వచ్చి ఎప్పుడైతే అతను క్వశ్చన్ చేశానో ఆల్రెడీ రియల్ పోలీసుని చూడగానే వాడు భయపడి ఆఫ్లైన్ అయిపోయాడు. మొత్తం ఆ నెంబర్స్ కూడా బ్లాక్ అయిపోయినాయి. తిరిగి మనం కాల్ చేద్దామని కూడా కాంటాక్ట్ అయ్యే పరిస్థితి లేదు అవతల వైపు నుంచి. బేసిక్గా రికార్డ్ చేసే అవకాశం లేదా సార్ మొబైల్లో? అంటే వీళ్ళు రికార్డ్ చేయలేరు సార్, అంటే అవతల పర్సన్స్ ఏం చెప్తున్నారు అనేది? అవతల పర్సన్స్ అది డిజేబుల్ చేస్తారు. స్క్రీన్ రికార్డ్ చేద్దామన్నా కూడా అవ్వదు. అవతల పర్సన్స్ అది సెట్టింగ్స్ ఆ విధంగా చేస్తారు, డిజేబుల్ చేస్తారు. స్క్రీన్ రికార్డ్ అవ్వదు వాళ్ళు చేసి. ఎక్స్ట్రా వాళ్ళు ఇటువంటి బాధ్యతలు ఇంకెవరు ఉంటే స్క్రీన్ రికార్డ్ చేసి మీకు ఇచ్చే అంత స్కోప్ ఉండదా సార్ అని? కొన్ని సందర్భాల్లో చేయొచ్చు, కొన్ని సందర్భాల్లో వాళ్ళే డిజేబుల్ చేస్తారు. స్క్రీన్ రికార్డింగ్ చేసి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ వాడుతూ ఉంటారు వాళ్ళు. అవతల వాళ్ళు స్క్రీన్ రికార్డింగ్ చేయకుండా ఏవైతే సెట్టింగ్స్ ఉంటాయో అన్నీ చేస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా వాళ్ళకి కూడా అర్థమవుతుంది. స్క్రీన్ రికార్డింగ్ చేస్తుంటే వాళ్ళకి కూడా నోటిఫికేషన్ ఇలా ఉంటుంది, స్క్రీన్ రికార్డింగ్ చేయకూడదని చెప్తారు. మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అంటే అంటే అంత ఈజీగా దొరకరు, బట్ ఐ థింక్ నేను అనుకోవడం, బట్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్? అంటే వాళ్ళు ఎక్కడి నుంచి చేశారు ఏంటి ఏమైనా ఇన్ఫర్మేషన్? అది నెంబర్ వచ్చి నార్త్ ఈస్టర్న్ స్టేట్కి సంబంధించిన నెంబరు. ఎవరైనా సరే డిజిటల్ అరెస్ట్లో ఎక్కువ
నెంబర్స్ ఇండియా ఉంటున్నాయి, వాట్సాప్ నెంబర్స్ కానీ కాంటాక్ట్ అయ్యే నెంబర్స్ కానీ ఇండియావే ఉన్నాయి. అవన్నీ కూడా ఫేక్ ఐడీస్ మీద తీసుకున్న నెంబర్స్. ఆ నెంబర్స్ ఏదైతే మన ఈ ఈస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, కంబోడియా కానీ మయన్మార్ కానీ అలాంటి దేశాల్లో అక్కడ పెట్టి ఆపరేట్ చేస్తున్నారు. ఆ నెంబర్స్ యాక్టివేట్ చేసుకుని అక్కడి నుంచి ఈ సైబర్ క్రైమ్ అంతా ఆపరేట్ చేస్తున్నారు. ఇది ఈ మొత్తము ఈ చెప్పిన ఈ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ ఇది. సో ఎవరైనా కూడా సైబర్ క్రైమ్ బాధితులు ఉంటే కనుక బాధితులు కాకుండా ఉండాలంటే మాత్రం ఇటువంటి అవగాహనల్ని మీరు పెంచుకోవడం కాదు, మీతో పాటు ఇంకో 10 మందికి ఇటువంటి విషయాలు షేర్ చేస్తే కనుక మీ బంధువులు కూడా ఇటువంటి సైబర్ అరెస్ట్ల బారిన పడే అవకాశం ఉండదు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, ఉయ్యూరు నుంచి.